అంటే ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి చెప్పొచ్చు. ఎందుకంటే రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అంటే కరెంటు మీటర్లు చెరువులో వాళ్ళు చెరువులు చూస్తున్నారు. ఈ తుర్క చెరువు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లయితే అక్కడ హై టెన్షన్ వైర్లు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. హై టెన్షన్లు కానుకొని ఈ భవనాలు నిర్మించినటువంటి ప్రభుత్వాలు. అయితే అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు ఆ ప్రాంతం మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా అక్కడ మీటర్లు కూడా ఇవ్వదు. కానీ అక్కడ చెరువు అయినా సరే, ఆ చెరువులో ఇల్లు నిర్మాణం అవుతున్నా సరే వాళ్ళు కూడా మీటర్లు ఇచ్చిన పరిస్థితి. సో అన్ని శాఖలు అనుబంధంగా, అన్ని శాఖల సమన్వయంతోనే ఈ కబ్జా కోరులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి విషయాలు ఇక్కడ బాటంగా ఉన్నాయి. అంటే వీళ్ళ వెనకాల బడాగా అంటే రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. రాజకీయ నాయకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అక్కడ మీ జోలికి ఎవరు వచ్చినా సరే, ఇటు మీడియా తరఫున ఎవరు వచ్చినా సరే మీరు ఫోటోలు తీయండి, కేసులు. మనం రాజ్ న్యూస్ ప్రతినిధి అక్కడికి వెళ్తేనే వాళ్ళు భయాందోళన అంటే దాదాపు 10 మంది ఒక్కసారిగా రావడం, ఫోటోలు తీసుకోవడం, మేము కంప్లైంట్ ఇస్తామంటూ బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం. సో ఇలాంటివి మనకే ఎదురైన పరిస్థితి. సో ఇలా అందరికీ కూడా అదే చిన్న ఉద్యోగులు సైతం ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు వీరందరికీ తలొగ్గినట్టుగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మొత్తంగా అధికారులే క్లియర్గా చెప్తున్నారు, అది తురక చెరువు కబ్జాకు గురైన మాట వాస్తవం. మేము కేసు నోటీస్ పెట్టాం, ఆ నోటీసులో పెట్టి కేసు కూడా చేసాం, ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళపైన ఇంకా ఎంక్వైరీ చేస్తే కోర్టు పరిధిలో ఉంది. సో కోర్టు పరిధిలో ఉన్నట్టే క్లీన్గా వీళ్ళు మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టని వీళ్ళు భావిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పంచాయతీ సెక్రటరీ మొదలు జిల్లా కలెక్టర్ వరకు అందరు కూడా అధికారులు ఇదంతా చూస్తూ అంటే ఈ తురక చెరువు అనేది ప్రధానంగా ఇక్ఫై క్యాంపస్, ఇటు మోకిలా అంటే దినదిన అభివృద్ధి చెందినటువంటి మోకిలా అనేటువంటి ప్రాంతం. అంటే డ్రైగరా వెస్ట్ జోన్లో మోకిలాకు ఒక పేరుంది. ఈ మధ్య కాలంలో ₹1,00,000 గజం అనేటట్టుగా కూడా గత ప్రభుత్వంలో నానా హంగామా జరిగినటువంటి పరిస్థితి. సో అలాంటి ప్రాంతంలో ఎకరం అంటే ₹1,00,000 గజం అంటే దాదాపు ఎకరము ఇలాంటి భూమి మనం లెక్కలేసుకోవచ్చు. సో అలాంటిది 8 ఎకరాలు 10 ఎకరాల మేర చెరువునే మొత్తం వేల లక్షల ట్రిప్పులతో నింపేసి ఆ రకంగా లేఅవుట్ వేసేసి చేసిన పరిస్థితి. సో ఇంత పెద్ద కబ్జా చేసుకోవాలంటే మరి స్థానిక నేతల అండదండలతో పాటు శాసనసభ్యులు కావచ్చు, ఇటు ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ అండదండలు ఉంటే కానీ ఇంత పెద్ద సాహసానికి పూనుకోరు అనేటువంటి అనుమానాలు మనం ఖచ్చితంగా కనబరచాల్సిందే. మరి వాళ్ళు ఇప్పటికైనా స్పందిస్తారా? అధికారులు మాత్రం నిర్దాక్షిణ్యంగా, నిర్లక్ష్యంగా, క్లియర్గా చెప్తున్నట్టు విషయం. మా పరిధిలోకి రాదు అని ఒక అధికారి చెప్పడం, మేము ఆల్రెడీ కేసులు పెట్టేశామని ఒక అధికారి చెప్పడం, అసలు నేను మాట్లాడలేని అంశం పైన అని ఒక అధికారి మాట్లాడడం. సో 3 సంస్థలు అంటే 3 శాఖలను కూడా మనం ఈరోజు కదిలించాం. 3 శాఖల నుంచి కూడా కనీసం మచ్చుకైన ఇరిగేషన్ నుంచి రావాలని సమాచారం కొంతమేర వచ్చినప్పటికీ ఇటు రెవెన్యూ నుంచి కావచ్చు, మండల పరిషత్ నుంచి కావచ్చు, ఎలాంటి సమాచారం అయితే ఇవ్వడానికి కూడా అసలు ఇష్టం కూడా చూపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా స్థానిక నేతల అండదండలతోనే ఈ కబ్జాకోలు రెచ్చిపోతున్నారు. ముందుగా చెరువును నేలమట్టం చేద్దాం, తర్వాత లేఅవుట్ అవుతాం. ₹1,00,000 గజం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిపి తీసుకుందాం. ఇటు హెచ్ఎండిఏ వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇక్కడ 111 జీవో కాబట్టి ఆ జీవోను కూడా 49 జీవో అనేటట్టుగా ఒక మసిపూసి మారేడుకాయ చేసి గత ప్రభుత్వం చెప్పింది. 49 జీవో అని తీసుకురాగానే 111 జీవోలో ఇష్టం లేనట్టుగా ఈ కబ్జాకోళ్ళ రెక్కలు వచ్చేసాయి. మరి ఇదంతా కూడా ఒక్కొక్కడిగా జరుగుతున్నటువంటి తంతే. ఇదంతా కూడా అందరి పరిధిలో టేబుల్ మేనేజ్మెంట్ అనొచ్చు. మనం ఖచ్చితంగా ఒక టేబుల్ పైన పూర్తిగా డయాగ్రామ్ వేసుకొని ఇది చెరువు, ఇది ల్యాండ్, ఇది ప్లాట్లు, ఇంత ఆదాయం వస్తుంది, ఇది నీకింత, ఇది నాకింత, మనం పంచుకుందాం, అధికారుల వాటా ఇంత, స్థానిక నాయకుల వాటా ఇంత, ఇంకా వాళ్ళపైనటువంటి నాయకుల వాటా ఇంత. ఇదంతా ఒక టేబుల్ మేనేజ్మెంట్ లెక్క జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ తురక చెరువుతోనే కాదు, ఈ స్థానికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఇటు ఎండోమెంట్ ల్యాండ్లో కావచ్చు, ఇవన్నింటిలో కూడా జరుగుతున్న తంతు. సో తురక చెరువులో మాత్రం చాలా క్లియర్గా రాజ్ న్యూస్ మాత్రమే కాదు, ఇక స్థానికులు క్లియర్గా అందరు చెప్తున్నారు ఆ చెరువును కాపాడాలని వారు. సో క్లియర్గా దీనిలో కబ్జాకు గురైన మాట వాస్తవం. అధికారులు మాత్రం దీని వెనకాల ఉన్నట్టుగా, అధికారుల వెనుక రాజకీయ నాయకులు ఉన్నట్టుగా తేట తెల్లమవుతున్నటువంటి విషయం కనిపిస్తుంది.